ఈరోజు 5:30కి లేచినప్పుడే న్యూస్ పేపర్ ఓపెన్ చేశాను. నాకు తెలియకుండానే నా కన్నీళ్ళు అనేటువంటిది బయటికి వస్తూనే ఉన్నాయి. దాదాపు ఒక 20 నిమిషాలు అలా నాకు పేపర్ ముందర పెట్టుకున్నా అసలు అది చదువుతుంటేనే కన్నీళ్ళు అనేటువంటిది వచ్చాయి. అసలు బాధాకరమైనటువంటి సంఘటన అనేటువంటిది నేను చూశాను. ఆ విషయం మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకో ఏమో కానీ అసలు ఈ దేశంలో ఉన్నటువంటి భావి భారత పౌరులమైనటువంటి మనమే ఈ దేశం కోసం ఆలోచించుకుంటే ఎలా? ఎడ్యుకేషన్ ఛానల్ అయినప్పటికీ ప్రతిరోజు నేను న్యూస్ చెప్తూ ఉంటాను కామన్గా మీ అందరికీ, ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో. బట్ ఈరోజు ఎందుకో న్యూస్ కూడా చెప్పబుద్ధి కాలే నాకు. అసలు ఆ న్యూస్ పేపర్లు చదివి కొన్ని ఛానళ్ళు చూసిన తర్వాత అసలుకి ఈ దేశంలో టెర్రరిస్టులకు కూడా మతం ఉందా అనేటువంటిది నాకు అర్థం కాలే. ఎందుకంటే టెర్రరిస్టులకు మతం ఉండదు అనేటువంటిది ఉద్దేశం అందరూ చెప్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో సంఘటన చూసిన తర్వాత టెర్రరిస్టులకు కూడా మతం ఉందని నాకైతే అర్థమైంది. వాస్తవానికి ఒక్కసారి చూసినట్లయితే అసలుకి ఇక్కడ జరిగినటువంటి ఒక్కొక్క సంఘటన హృదయాన్ని కదిలిస్తూ ఉన్నాయి. పెళ్ళయి 6 రోజులు అయింది. హానీమూన్కు అక్కడికి బెల్గాంకు వచ్చారు. 6 రోజులు అయిన తర్వాత వారి యొక్క భర్తను తన కళ్ళ ఎదుటే చంపేస్తుంటే ఆ యువతి బాధ ఒక్కసారి చూడండి. ఆ యువతి చెప్పినటువంటి మాట ఏంది తెలుసా? నన్ను కూడా చంపండి, నా భర్తను కూడా చంపేశారు కదా. ఆ యొక్క టెర్రరిస్టులకు చెప్పినటువంటి మాట. ఆ టెర్రరిస్టులు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము ఎలా చంపామో మీ దేశంలో ఉన్నటువంటి మోడీ గారికి తెలవాలి కాబట్టి నిన్ను చంపము అనేటువంటి ఉద్దేశం ఆమెకి చెప్పడం. అసలు ఆ యువతి చేసినటువంటి పాపం ఏమిటి? అసలు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటిది? ఇంకా విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పురుషులను దాదాపు 28 మంది చనిపోయారని చెప్పారు ఈరోజు పేపర్లో. బట్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు సంఘటన. అయితే కామన్గా మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పురుషులను బట్టలు విప్పి చూసి నీది ఏ మతం అని అడిగి చంపడం అనేటువంటిది ఎంతకు దిగజారిందో ఒక్కసారి ఉగ్రవాదులు మనం భారతీయులమైనటువంటి మనం ఆలోచించాలి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఏర్పడినటువంటి ఉగ్రవాద సంస్థలు మన దేశంలోకి చొరబడి మనకు చంపుతుంటే మనం ఆలోచించకుంటే ఎలా? ఈ దేశమే ఈ దేహంగా భావించినటువంటి భారతీయునికి రక్తం మరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ఈ దేశానికి ఏమన్నా జరిగితే ఈ దేహానికి జరిగినట్టు. నా దేహంలో ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుంటే మన యొక్క దేహం మొత్తం బాధపడినట్టుగా ఈ దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ నా హృదయం అనేటువంటిది స్పందిస్తుంది అని ప్రతి భారతీయుడు అలా ఆలోచించే స్థాయిలో ఉన్నటువంటి మనము అసలు ఈ దేశంలో వాళ్ళు ఎలా రావడం జరిగింది, ఎందుకు ఈ రకంగా జరిగింది అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఎందుకో పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ బుద్ధి ఇంకా మానలేదా అనేటువంటిది ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకో ఏమో కానీ మళ్ళీ ఆ TRF అనేటువంటిది ఉగ్రవాద సంస్థ మేమే చేశాము అనేటువంటిది చెప్పుకోవడంలో వాళ్ళ ధైర్యం ఏందో నాకు అర్థం కాలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిజంగా వాళ్ళు నువ్వు హిందువా అని అడిగి చంపడంలో దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే భారతదేశంలో ఉండి భారతీయునిగా ఒక హిందువుగా పుట్టడం తప్ప అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. దీనిని బట్టి మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలను తప్పు పట్టడం కాదు కానీ ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దానికి నువ్వు హిందువా లేకుంటే వేరే మతస్థునివా అని ఆలోచించి చంపడం వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు ముస్లిమ్స్ అందరూ అక్కడ వెళ్ళిపోయారు. నా దేశమే ముఖ్యము మతం కంటే అని భారతీయ ముస్లిము మన దేశంలో ఉన్నటువంటి పౌరులు మన అందరం కూడా సోదర భావంతో ఇక్కడ ఉన్నాము. అలాంటి టెర్రరిస్టులు నిజంగా దేశంలోకి వచ్చి ఒక్కొక్కరిని వద్దు అని వేడుకున్నాం. హానీమూన్కి వెళ్ళినటువంటి జంటను చంపడము, అదే రకంగా కన్న తండ్రి వాళ్ళ కూతుళ్ళ ముందు చంపేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ఆవేదన అనేటువంటి చూసిన తర్వాత నిజంగా ఆ సంఘటనను ఊహించుకుంటే అసలుకి అదో రకమైనటువంటి మనసు అకలావికలమైపోతుంది. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా మన ప్రధాని గారు దేశం కోసం 100% చేయాల్సిన పని చేసి తీరాల్సిందే అనేటువంటిది ప్రతి భారతీయుని యొక్క గుండె స్పందిస్తుంది. ప్రతి భారతీయుని యొక్క ఆలోచన ఆ రకంగా వస్తుంది. ఎందుకో ఏమో కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి టెర్రరిస్టులను భారతదేశంలోకి వచ్చి భారతీయులను చంపడం వెనుక ఉన్నటువంటి తప్పకుండా ఖండించాల్సిందే.
సో ఏది ఏమైనా తప్పకుండా అందరూ సోదర భావంతో ఉన్నటువంటి వాళ్ళం. ఈ దేశానికి అదే రకంగా ఈ దేశంలో జరిగినటువంటి ఇలాంటి వాటిపైన స్పందించకుంటే ఒక పౌరునిగా ఉండి మన యొక్క బాధ్యతను మనం నెరవేరకుండా అవుతుంది. కాబట్టి తప్పకుండా దేశానికి ఆపదొస్తే మనము 100% అండగా నిలుస్తామని, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకు తప్పకుండా మన యొక్క నిజమైనటువంటి హీరోలు ఎవరంటే మనకు ఆర్మీ. కాబట్టి రియల్ హీరోలు కాదు, రియల్ హీరోస్ అవర్ ఆర్మీస్. కాబట్టి అలాంటి ఆర్మీస్ను తప్పకుండా పవర్ఫుల్గా తయారు చేసి 100% ప్రతీకారం తీర్చుకుంటారని ఈ దేశ ప్రధానమంత్రి గారి పైన మాకు నమ్మకం అయితే ఉంది. సో ఏది ఏమైనా నిజంగా బాధ కలిగినటువంటి విషయము. చాలామంది చాలా రకాలుగా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏపీ నుంచి కూడా విశాఖ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. అంటే టెర్రరిస్టులు వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్లు ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని లైన్లు చెప్పి చదివించి మరీ చంపడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు అరే మా వాళ్ళు అని అనుకుంటే వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది. కానీ భారతీయ ముస్లింలు తప్పకుండా భారతదేశానికి ఆపద కలిగితే తప్పకుండా మన వెంబడే ఉంటారు. మన దేశం త్రివర్ణ పతాకం కోసం ప్రాణాలు అర్పించడానికన్నా సిద్ధంగా ఉంటారు. కానీ పాకిస్తాన్ కొడుకులు 100% ప్రతీకారం అనేటువంటిది ఆ రకంగా కాదు. దమ్ముంటే మీరు ఏం చేస్తారో చెయ్యండి, మేము ఏం చేస్తామో చేసి చూపించే విధంగా భారతీయ ప్రతీకారం అనేటువంటిది ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఏది ఏమైనా దేశంలో మన యొక్క ఆలోచన ధోరణి, దేశం పైన ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అనేటువంటిది మన మధ్యలో ఉన్నటువంటి సోదర భావంతో కూడా అలాగే కలిసి ఉండాలి. సో ఏది ఏమైనా బాధకరమైనటువంటి విషయం. ఇలాంటి విషయాలు మన ఛానల్లో ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. బట్ ఎందుకో చెప్పాలనిపించింది, ఎందుకో న్యూస్ చదువుతుంటే అందుకని నేను చేయాలనిపించింది, అందుకనే చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.